CMR షాపింగ్ మాల్ ఆడి శ్రావణం అతిపెద్ద కేజీ సేల్ అప్ టు 61% ఆఫర్ 1+1 కాంబో ఆఫర్. సో ఇప్పుడే షాపింగ్ చేయండి. హైదరాబాద్లోని ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో విషాద ఘటన చోటు చేసుకుంది. 2024 బ్యాచ్కు చెందిన కానిస్టేబుల్ జరుపుల సాయి కుమార్ పోలీస్ స్టేషన్లోనే బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఈ ఘటన కలకలం రేపుతుంది. దీనిపైన మృతుడి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ముమ్మాటికి పై అధికారుల వేధింపుల కారణమేనంటూ కూడా ఆరోపిస్తున్నారు. సాయి కుమార్ మృతి చెందిన విషయం తమకు ముందస్తుగా తెలియజేయకుండా మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారని కూడా ఆరోపిస్తూ ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు అధికారుల వేధింపులు, అధిక పనిభారం కారణంగానే సాయి కుమార్ తీవ్ర ఒత్తిడికి గురై ఉండవచ్చని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలు అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది. మరోపక్క మృతుడి సెల్ ఫోన్ను తమకు అప్పగించాలని కుటుంబ సభ్యులు పోలీసులను డిమాండ్ చేశారు. ఫోన్లో ఉన్న సమాచారం దర్యాప్తులో కీలకంగా ఉండవచ్చని వారు పేర్కొన్నారు. సాయి కుమార్ బిఎన్ రెడ్డి నగర్లోని ఒక ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ విధులకు హాజరవుతున్నట్లుగా సమాచారం. గత కొన్ని రోజులుగా విధుల్లో తీవ్రమైనటువంటి పనిభారం ఉందని ఆయన తోటి రూమ్మేట్స్, స్నేహితులతో చెప్పేవాడని వారు తెలిపారు. అయితే సాయి కుమార్ ఆత్మహత్యకు అసలు కారణం ఏమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఘటనపైన కేసు నమోదు చేసి అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు. సాయి కుమార్ పైన ఏమైనా ఒత్తిడి ఉందా, విధుల్లో ఎదురైన సమస్యలే కారణమా, లేక మరేదైనా వ్యక్తిగత కారణం ఉందా అనేటువంటి అంశాలు ఇప్పుడు పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇక పోలీసుల దర్యాప్తు, మృతుడి ఫోన్, ఇతర ఆధారాల విశ్లేషణ అనంతరం ఆత్మహత్యకు దారితీసిన అసలు కారణాలపైన స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా పోలీస్ స్టేషన్లోనే ఒక కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 3 గంటలకు వచ్చింది సార్ ఫోన్, ఇటుకెళ్ళి ఎస్ఐ సార్ ఫోన్ చేసిండ్రు. వస్తూనే ఉన్నాం సార్. మాకన్నా ముందు ఎట్లా తీసుకెళ్ళిండ్రు, మేము రాకన్నా ముందు ఎట్లా తీసుకోపోయి నా కొడుకుని నా బాడీ చూపెట్టాలి కదా సార్, నా కొడుకుని చూడాలి కదా సార్. వస్తూనే ఉన్నాం కదా సార్, 4 గంటలకి వచ్చినాం సార్. మేము మా ముందు ఎట్లా తీసుకోపోయిర్రు, హాస్పిటల్ ఫోన్ చేసింది సార్. అయితే ఏం చెప్పలేదు సార్, ఇక ఏం కాదమ్మా సాయికి హాస్పిటల్ వేసినాము అని చెప్పిండు. ఇక రక్తం ఎట్లా పెట్టిర్రు, ఎందుకు తాడు కూడా కోసిరు కదా సార్, చేయలేదు దాన్ని కూడా కోసిరు, రక్తం వచ్చింది. ఎలక్ట్రల్ సార్ సార్ అన్ని చేస్తారు, దాంట్లో ఏముందో చూడు మీరు చెక్ చేయండి సార్. ఏం కాదు, నా కొడుకు ఇలే చంపిరు, ఇలే తాడు కోసిరు, మళ్ళా ఇలే చేసి సార్, ఇలే జావా కొట్టిర్రు. నాకేం తెలుసు సార్, నేనేం చెప్పాలి, నేను ఇక్కడ ఉన్నానా సార్. నైట్ బిడ్డని తెలుసు సార్, బిడ్డకు ఫోన్ చేసి మాట్లాడతా సార్. మళ్ళా 9 గంటలకు గట్టిగా మాట్లాడిండు. ఫోన్ పే పైసలు కొట్టి వేపిస్తామన్నాడు. మళ్ళా మంచిగా సీజన్ ముగ్గురు కూడా చెప్పిరు, రాత్ర మంచిగా ఉండడం, తిన్నాడు, మంచిగా వచ్చిండు, డ్యూటీ కూడా వచ్చిండు చెప్పిండు. ఇలే సావా కొట్టిండు సార్, నా కొడుకుని సావా కొట్టి. నేను అంటున్నా సార్, నేను ఎట్లా ఇంటున్నా అంటున్నా, గిట్లా అంటున్నా, రక్తం ఎట్లా వస్తుంది. చంపేసారు ఆయనని, చూపించకుండా కామినీ హాస్పిటల్ తీసుకుపోయినామని చెప్పారు. కామినీ హాస్పిటల్ నుంచి ఉస్మానికి తీసుకుపోయారు. నాకు చెప్పకుండా ఎట్లా తీసుకుపోయారు ఉస్మానికి చూపించినాకనే ఉస్మానికి తీసుకుపోవాలి, చూపించకుండా తీసుకుపోయారు, వచ్చేవారికి తీసుకుపోయారు. వాళ్ళని రాత్రి వాళ్ళ మమ్మీతో మాట్లాడిండు, మా అత్తమ్మతో మాట్లాడి మంచిగానే మాట్లాడిండు. నిన్న గిట్ట మాట్లాడిండు. ఆయనతో పాటు ఇంకొక ఆయన ఉంటాడు. బ్లడ్ ఎందుకు వస్తుంది, బ్లడ్ రాకుండా ఉండాలి కదా, బ్లడ్ రాకుండా ఉండాలి. ఒకసారి బయటికి వెళ్తలేడు ఆయన, అసలు ఏం చెప్పట్లేరు, బయటికి వెళ్తలేడు, కనీసం ఆయన చూపిస్తలేరు ఆయనని. ఒకసారి బయటికి వెళ్తలేడు. ఆ సార్ ఎవరు నాకు తెలియదు.